पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్టీసీఎల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాం. చెప్పండి, మీకు పాలన చాతన కాకపోతే వదిలేసి వెళ్ళిపోమని కేటీఆర్ అంటున్నారు. చూడండి, కేటీఆర్ కేసీఆర్ గత 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పుల వల్ల ఈరోజు రాష్ట్రము నడిపించడంలో కొంత ఇబ్బంది వస్తుందన్నమాట వాస్తవం. దాన్ని ప్రజలకు తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇందులో తప్పేం లేదు కదా. దీంట్లో ఆయన ఏమంటారు, ఇది అప్పు, ఇది లాభం అని చూపిస్తున్నారు. గతంలో వాళ్ళు అట్లా ఏం చెప్పలేదు. విచ్చలవిడి అప్పులు చేసి, విచ్చలవిడి జీతాలు పెంచేసి రాష్ట్రాన్ని పూర్తిగా బంగాళాఖాతంలోకి వాళ్ళు పడేసి రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేశారు. సో వాళ్ళు 99% అప్పులు ఎలా చేశారో ప్రజలకు వివరించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు తప్ప చేతగాక అని కాదు. మాకు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే వనరులు ఉన్నాయి, ప్లస్ అభివృద్ధి చేసే సత్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాకపోతే వాళ్ళు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేశారో అది వివరించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే గతంలో వాళ్ళు విచ్చలవిడి అప్పులు, విచ్చలవిడి అవసరం లేని చోట భవనాలు కట్టారు, అవసరం లేని చోట ప్రాజెక్టులు కట్టారు. సో ఇవన్నింటినీ ఆర్థికంగా రాష్ట్రం ఎంత నష్టం జరిగిందో మన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు తప్ప చేత కాదు అని అనడానికి లేదు. ఇక్కడ మరోవైపు బీజేపీ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ మీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చూడండి, ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కదా, ఈటెల రాజేందర్ గారికి స్వతహాగా చిన్నగా ఒక అలవాటు ఉంది. ఆయన ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో బాస్ అయ్యే ప్రయత్నంలో ఆయన విఫలమైపోతా ఉంటారు. గతంలో చూడండి, ఆయన టీఆర్ఎస్ లో వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో పార్టీ నుంచి ఆయనకు బయటకు తోసేయడం జరిగింది. ఇదే తప్పు మళ్ళీ ఆయన బీజేపీలో చేస్తున్నారు. అంటే బీజేపీ మద్దతు లేదు, ఆయనకు ప్రజల మద్దతు లేదు. బలగం లేని నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం హాస్యాస్పదంగా.